పవిత్రమైన అరణ్యంలో దేవి రేణుక తపస్సులో లీనమై ఉంది. జమదగ్ని ఋషి చేతుల్లో వెలిగిన యజ్ఞాగ్ని అది కేవలం అగ్ని కాదు, అది భువనాలకు ధర్మశక్తి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా పాపాన్ని తుడిచివేయడానికి అవతరించినవాడు పరశురాముడు. తేజోమయ కళ్లతో పరశురాముడు యుద్ధాన్ని నేర్చుకుంటున్నాడు ధర్మం కోసం. అగ్ని కంటే తేజోమయంగా శివుడి రూపం ప్రత్యక్షమైంది. ఆ క్షణం కాలం కూడా నిలిచిపోయింది. పరశురామా, ఈ పరశు కేవలం ఆయుధం కాదు, ఇది నీ తపస్సుకు మహాదేవుని ఆశీర్వాదం. క్షత్రబలమంతా అహంకారంలో మునిగిపోయింది. ప్రజలు నిర్దయమైన పాలనలో విలవిల్లాడుతున్నారు. పరశురాముడి ప్రతిజ్ఞ గాలిలో కాదు, అగ్నిలో నిక్షిప్తమైంది. అన్యాయం ఇక అంతరించనివ్వడు. రక్తం పారుతోంది, కాని అది ప్రతీకారం కాదు, అది ధర్మం కోసం సమర్పణ. ఆక్రోశంలోనే ఆకాశం విరిగిపడింది. క్రోధం అనంతాన్ని తాకిన తర్వాత తపస్సే పరమశాంతికి ద్వారం. కాలగమనాన్ని అధిగమించినవాడు భవిష్యత్తులో ధర్మాన్ని నిలబెట్టేందుకు తిరిగి వస్తాడు.